సాయిబాబా జీవిత చరిత్రను ఒక కథలాగా చెబుతాను. చాలా కాలం క్రితం భారతదేశంలో ఒక చిన్న గ్రామం ఉండేది, షిరిడీ. ఈ గ్రామంలో ఒక వింతైన, దయగల ఫకీరు కనిపించారు. ఎక్కడి నుండి వచ్చారో ఎవరికీ తెలియదు. ఆయన ఎప్పుడూ ఒక మసీదులో ఉండేవారు. అందరూ ఆయనను ప్రేమగా సాయిబాబా అని పిలిచేవారు. సాయిబాబా చాలా నిరాడంబరంగా ఉండేవారు. పాత, చిరిగిన దుస్తులు ధరించేవారు. భిక్షాటన చేసి తెచ్చుకున్న ఆహారాన్ని అందరితో పంచుకుని తినేవారు. ఆయన మాటలు చాలా తీయగా, ప్రేమగా ఉండేవారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా సాయిబాబా దగ్గరికి వెళ్ళేవారు. ఆయన తమ దివ్య దృష్టితో వారి బాధను తెలుసుకుని ఓదార్చేవారు. ఒకసారి షిరిడీలో నీరు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. బావులు ఎండిపోయాయి, తాగడానికి నీరు కూడా దొరకలేదు. గ్రామస్తులంతా సాయిబాబా దగ్గరికి వెళ్లి తమ బాధను చెప్పుకున్నారు. అప్పుడు సాయిబాబా ఒక పాత బావి దగ్గరికి వెళ్లి తన చేతి కర్రతో నేలను కొట్టారు. ఆశ్చర్యం! కొద్దిసేపటికే ఆ బావిలో నీరు ఊరటం మొదలైంది. మెల్లగా బావి నిండా స్వచ్ఛమైన నీరు నిండిపోయింది. అప్పటి నుండి షిరిడీ ప్రజలకు నీటి కష్టాలు తీరిపోయాయి. సాయిబాబా ఎప్పుడూ అల్లా మాలిక్ అని చెప్పేవారు. అంటే దేవుడే యజమాని అని అర్థం. ఆయన హిందూ, ముస్లిం అనే భేదం చూపేవారు కాదు. అందరినీ సమానంగా చూసేవారు. ప్రేమ, దయ, సహనం ఆయన బోధనల సారం. ఆయన ఎప్పుడూ ఎవరినీ బాధపెట్టవద్దని, అందరితో ప్రేమగా ఉండాలని చెప్పేవారు. షిరిడీకి దూర ప్రాంతాల నుండి కూడా ప్రజలు సాయిబాబాను చూడటానికి వచ్చేవారు. తమ కష్టాలను చెప్పుకునేవారు. ఆయన ఆశీర్వాదం తీసుకునేవారు. సాయిబాబా ఎవరినీ నిరాశపరచలేదు. అందరికీ ఏదో ఒక విధంగా సహాయం చేసేవారు. ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో. ఒకసారి ఒక పేద రైతుకు పంట బాగా పండాలని ఆశీర్వదించారు. నిజంగానే అతనికి మంచి దిగుబడి వచ్చింది. మరొకసారి ఒక రోగిని తన చూపుతోనే నయం చేశారు. ఇలా ఎన్నో కథలు షిరిడీలో ఇప్పటికీ చెప్పుకుంటారు. చాలా సంవత్సరాలు షిరిడీలో జీవించిన తరువాత సాయిబాబా 1918లో దేవునిలో ఐక్యమయ్యారు. కాని ఆయన భక్తులు ఇప్పటికీ ఆయనను నమ్ముతారు. షిరిడీ ఇప్పుడు ఒక పవిత్ర స్థలంగా మారింది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు అక్కడికి వచ్చి సాయిబాబాను దర్శించుకుంటారు. సాయిబాబా లేకపోయినా ఆయన బోధనలు ఎప్పటికీ మనతోనే ఉంటాయి. ప్రేమ, దయ, విశ్వాసం, ఈ 3 సూత్రాలను మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇదే సాయిబాబా మనకు ఇచ్చిన గొప్ప సందేశం. ఇది సాయిబాబా జీవిత చరిత్ర యొక్క ఒక చిన్న కథ.